హాయ్ అన్న అందరికీ, నేను మీ సోలో గేమర్. ఇప్పుడైతే టైం వచ్చేసి మనకు 4 అవుతుంది, అప్పుడు 4 అవుతుంది. కాబట్టి మనమైతే ఇప్పుడు శ్రీశైలం వెళ్ళడానికి రెడీ ఉన్నాం. ఇంతకుముందు వీడియోలో చెప్పిన చాలా రోజులు అవుతుంది చెప్పి కూడా. అయితే మనం ప్రస్తుతానికి శ్రీశైలంకి వెళ్తున్నాం. శ్రీశైలం రూట్ మాత్రం చాలా డేంజర్ ఉన్నాయి బ్రో, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలామంది అంటారు తిరుపతి రోడ్డు చాలా ఘాటుగా ఉంటుంది అంటారు, కానీ శ్రీశైలంలో ఉన్నంత ఘాటుడు ఎక్కడ ఉండదు. చాలా భయమైంది నాకైతే. లెట్స్ ఎంజాయ్ ద వీడియో బ్రో. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 6 అవుతుంది, ఉదయం కూడా అవుతుంది. కాబట్టి చాలా వ్యూ మాత్రం చాలా బాగుంది. ప్రతిసారి సరే తీర్థయాత్రలకు వెళ్ళాల్సిందే. చూడండి, ఇటు చంద్రుడు కనబడుతున్నాడు, సూర్యుడు కనబడుతున్నాడు. ఒకే టైంలో రెండు. ప్రతి గుడి దగ్గర మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరు డబ్బులు మాత్రం ఏం బాగుతారంటే అట్లా బాగుతారు. డబ్బులు చాలా పెట్టుకొని పోవాల్సి వస్తుంది శ్రీశైలం పోయినప్పుడు మాత్రం. శ్రీశైలం తర్వాత మహానంది, తిరుపతి, కాణిపాకం వీటన్నిటికి లాక్కు కూడా పెడుతూ నైట్ సరిగ్గా నిద్ర లేకుండా కూడా కొన్ని వీడియోలల్లో తీయలేకపోయినా, నిద్ర సరిగా లేకుండా డ్రైవింగ్ చేస్తున్నా కూడా వాళ్ళు నేను పడుకున్న సబ్సిడీ అయినా వీడియో ఏం బ్రో బాగా సెకండ్ వరకు ఉంటుంది. తర్వాత నేను వచ్చే వరకు చెప్తాను. అంటే మనం ఇప్పుడు శ్రీశైలం అడవులకి వచ్చినాం. అడవి నైట్ టైం అయితే క్లోజ్ ఉండదు బ్రో. కొందరు ఇక్కడ నుంచో వస్తుంటారు వాకింగ్ చేసుకుంటారు. మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి, మన దిక్కుండే కోతులకు ఇక్కడ సైడ్ ఉండే కోతులకు చాలా తేడా ఉంటుంది. మన చూడండి, మీకు జింకలు కనబడుతున్నాయి అనుకుంటా. అక్కడ సైడ్ జింకలు కూడా ఉన్నాయి. అబ్జర్వ్ చేసుకునే పిల్లలతో వెళ్తే చాలా ఈజీగా ఉంటుంది. జరిగిన వచ్చేసి మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలి. ఒక్కసారి శ్రీశైలం ఏవైనా సరే ప్రతిసారి ఎప్పుడన్నా ఒక్కసారి వెళ్ళండి. వెళ్తే ఆ ఎక్స్పీరియన్స్ అసలు వేరే ఉంటుంది. మామూలుగా చూడండి, మధ్య మధ్యలో మా ఫ్యామిలీ మాట్లాడుకునే మాట చూస్తే జస్ట్ చేసి మాత్రం అయితే చేయండి. జర్నీ స్టార్ట్ అయినప్పుడు అయితే ప్రతి వీడియో క్యాప్చర్ చేద్దాం అనుకున్నా, బట్ స్టేషన్ దగ్గరికి వెళ్ళినాకనైతే చూడడానికి సరిపోయింది. వీడియోస్ తీయలేకపోయినా ఆ వంకలు కానీ చేతు మేకలు వెళ్ళడం కానీ చూడడానికి సరిపోయింది. అసలు చెప్పాలంటే తీయడం చాలా కష్టం అయిపోయింది. ఎందుకంటే అంతలా వీరిపోయినాం అసలు ముందుకు పక్కలకు చూడడానికి. ఇప్పుడు ఎంత లోతున్నదో ఇంకా చూడక ఎట్లా కనబడుతుంది లోపల. డ్రైవర్ మంచిగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కార్ కండిషన్ మాత్రం సూపర్ ఉన్నది బ్రో. కార్ కండిషన్ మంచిగా లేకపోతే మాత్రం వేస్ట్ అది. మంచి కార్ కండిషన్ ఉన్నది తీసుకున్నాం. స్క్రీన్ కొంచెం ప్రాబ్లం ఉండే, మాకే చాలా ఇబ్బందులు అయినాయి. వ్యూ మాత్రం వేరే లెవెల్ ఉంది బ్రో. చెప్పచ్చు. జస్ట్ ఎంజాయ్ ద వీడియో బ్రో.
పార్కేసి గోయింగ్ టు దర్శనం. ఇట్స్ వే ఇక్కడ ఉంటుంది. వే టు టెంపుల్, వే టు ఎగ్జిట్ చౌరస్తా. రావడానికి లాగే ఎక్కడో సుక్కలు పడుతున్నాయి రా బాబు. బీ కేర్ఫుల్. వస్తే ఏదైతే టైం ఇప్పుడు 11 గంటలకు దర్శనానికి పోడు న్యాయమైన ఏమనేది మా ఊరి ఫ్యామిలీగా పొద్దులు వచ్చి మాలక పండుకొని లేచిపోవడం దర్శనానికి. ఇది ఫ్లిప్ చేయరు, అది ఎందుకు కెమెరా. దర్శనం దిస్వే గుర్తు వస్తుందా? ఇది కాదు, రేకులకి ఎందుకు. టైం 7:47. దర్శనం కంప్లీట్. పొద్దున 10:30కి వచ్చినాం. ఇప్పుడు దర్శనం అయింది. నెక్స్ట్ మహానంది బ్లాగ్ తొందరగా వస్తుంది. వీడియో క్లారిటీ బాగా అనుకోకండి, ఫస్ట్ ఎట్టాడు. ఓకే, ఇంతటితో శ్రీశైలం బ్లాగ్ సమాప్తం. నెక్స్ట్ మహానంది బ్లాగ్లో కలుసుకుందాం. బాయ్.